ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. దానికైనా మా ఇంట్లో మాట్లాడాలి కదండి. నువ్వు మాట్లాడు క్రిష్, నీ వల్ల కాదంటే చెప్పు, మేము వచ్చి మాట్లాడతాం. మాకు స్నేహ జీవితం చాలా ముఖ్యం. తన కోసం మేమేం చేయడానికైనా వెనకాడం. మీ నాన్నగారికి ప్రాబ్లం ఏంటి? డబ్బా, కులమా? ఆయనకి సమస్య ఏంటో తెలుసుకొని మేం మాట్లాడతాం. పోనీ ఒకసారి ఆయన నంబర్ ఇవ్వు. వద్దండి, మీరు సడన్గా మాట్లాడితే నాన్నగారు టెన్షన్ పడతారు. నేను మాట్లాడిన తర్వాత మిమ్మల్ని కలుపుతాను. చూడు క్రిష్, ఏం చేసైనా సరే వీలైనంత త్వరగా పెళ్లి జరిగేలా చూడు. ముందైతే వారం 10 రోజుల్లో ఎంగేజ్మెంట్ చేస్తున్నాం, అంతే. ఐఎమ్ సారీ, ఆవేశంలో చేయి చేసుకున్నాను. స్నేహకి అన్యాయం జరిగినా, తనని మోసం చేస్తున్నారు అని అనిపించినా నేను తట్టుకోలేను. ఇట్స్ ఆల్ రైట్. మీ పొజిషన్లో ఎవరున్నా అలాగే బిహేవ్ చేస్తారు. ఐ కెన్ అండర్స్టాండ్. వస్తానండి. మంచిది. స్నేహ, వెళ్ళమ్మా. క్రిష్, క్రిష్, ఐఎమ్ సారీ క్రిష్. దేనికి సారీ? నువ్వు చెప్పిన సారీ వల్ల ఏంటి యూస్? భరత్ గారు నీ మీద అలా చేయి చేసుకుంటారనుకోలేదు. ఆయన నన్ను కొట్టినందుకు నాకు అస్సలు బాధలేదు. ఒక అన్నగా కొట్టాడనుకుంటాను, కానీ నువ్వు చేస్తున్న పనికే నాకు చాలా కోపంగా ఉంది. వాళ్ళు చూపించే అభిమానం చూస్తుంటే నాకు నీ మీద కోపంగా ఉంది. నేనెవరో అమ్మాయితో తిరుగుతూ నీకు అన్యాయం చేస్తున్నానని ఫీల్ అవుతున్నారంటే వాళ్ళు నీ మీద ఎంత ప్రేమ మమకారం పెంచుకున్నారో చూసావా? నా బాధ కూడా అదే క్రిష్. వాళ్ళ అభిమానాన్ని నేను మోసం చేస్తున్నాననే ఫీలింగ్ నాకు కూడా ఉంది. కానీ ఏం చేయను, తప్పడం లేదు. ఏం తప్పడం లేదు స్నేహ. ఎదుటి వాళ్ళ ఎమోషన్స్తో ఆడుకునే హక్కు నీకెవరిచ్చారో? నువ్వు ఎన్ని రోజులు వాళ్ళని ఇలా మోసం చేస్తావు? అవతల వాళ్ళు ఎంగేజ్మెంట్ అంటున్నారు. నేనేం చేయాలి? వచ్చి ఎంగేజ్మెంట్ చేసుకోవాలా? స్నేహ, నాకు ఆల్రెడీ లవర్ ఉందని నీకు తెలుసు. ఈ గొడవంతా తనకి తెలిస్తే మా ఇద్దరికి బ్రేకప్ అవుతుంది. నాకే తెలియకుండానే చాలా పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుపోయాను. నీకు సాయం చేద్దామనుకుని నేను అడ్డంగా బుక్ అయిపోయాను. లేదు క్రిష్, నేనే వాళ్ళకేదోలాగా నచ్చ చెప్తాను. వాళ్ళకి నువ్వు నచ్చ చెప్తావా? అది నేను నమ్మాలి. ఎందుకు స్నేహ అనవసరంగా ఆలోచిస్తావు? అది జరిగే పనే కాదు. వాళ్ళని కన్విన్స్ చేయాలంటే నువ్వు నిజం చెప్పాలి. అదొక్కటే మార్గం. చూడు, నిజం చెప్పాలి అనగానే ఎలా సైలెంట్ అయ్యావో. ఇలా సైలెంట్ అవడం వల్ల టైం వేస్ట్ కావడం తప్ప ప్రాబ్లం సాల్వ్ కాదు. సో ఇంకేం ఆలోచించకుండా వెళ్ళి వాళ్లతో నువ్వు ప్రేమించింది ఎవరినో చెప్పేయి. అది జరగని పని. ఎందుకు జరగదు? అంటే నువ్వు ప్రేమించింది అబద్ధమా? లేదా నువ్వు ప్రేమించిన మనిషికి క్యారెక్టర్ లేదా? క్రిష్, మరి లేకపోతే ఎందుకంతలా ఆలోచిస్తున్నావు? నీకోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు వాళ్ళు.
ఆ భరత్ గారు ఏకంగా నా మీద చేయి చేసుకున్నారు. అలాంటి వాళ్ళకి చెప్పడానికి ఏంటి ప్రాబ్లం? భరత్ గారితో నేను అస్సలు చెప్పలేను క్రిష్. ఎందుకు? ఎందుకంటే నేను ప్రేమించిందే ఆ భరత్ గారిని కాబట్టి. వాట్? నిజమా? అవును, నిజం. నేను ప్రేమించింది ఆయన్నే. కానీ నేను ప్రేమించిన రోజుకి చంద్రిక ఇంట్లో లేదు. తను బతుకుందో లేదో కూడా తెలీదు. ఆయన మీద కోపంతో నేను ఇంటికొచ్చాను. కానీ నాకు తెలియకుండానే ఆయనతో లవ్లో పడ్డాను. ఆయన మంచితనం ఎలాంటిదంటే చంద్రిక తిరిగొచ్చిన తర్వాత కూడా నా మనసు మార్చుకోలేకపోతున్నాను. ఇప్పుడు నా మనసులో ఉన్నది చెప్పి వాళ్ళ కాపురంలో చిచ్చు పెట్టనా? నా ప్రేమ కోసం మరో ఆడదాని జీవితం నాశనం చేయనా? వాళ్ళకి సమాధానం చెప్పలేకనే ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకుంటే వాళ్ళెటూ పోనివ్వకుండా ఆపేస్తున్నారు. నేనేం చేయను క్రిష్? స్నేహ, ఇది నువ్వనుకున్నంత చిన్న ప్రాబ్లం అయితే కాదు. ఒక అబద్ధం ఆడేస్తే ఈరోజు తప్పించుకోవచ్చు, మళ్ళీ ఆ ఏరియాలో ఉండవు. ఉండాల్సిన అవసరం లేదు అనుకుంటే పర్వాలేదు, కానీ నువ్వు ఇక్కడే ఈ ఇంట్లోనే వాళ్లతోనే ఉండాలి. కాబట్టి నువ్వే నిర్ణయం తీసుకుని ఏదో ఒక రకంగా నిజం చెప్పే. ఈ ఎంగేజ్మెంట్ జరగదు. లాస్ట్ మినిట్లో అయినా నేను జంప్ అవుతాను. దానివల్ల నీకు ఇబ్బందులు వస్తాయి. అంత దూరం రాకుండా చూసుకో. ఏంటి నాకు ఈ కర్మ? నా తలరాత మార్చవయ్యా అని బంజారా హిల్స్ భగవంతుడికి దండం పెట్టి మరీ అడిగాను. అయినా నన్ను కిచెన్లో వంట మనిషిని చేశాడు. ఆయనతో లాభం లేదని కోంపల్లి కోదండరాముడికి దండం పెట్టుకున్నాను. ఆయన ఏకంగా కిచెన్లోంచి హాల్లో పడేశాడు. ఇంకా అడిగితే రోడ్డు మీద పడేస్తారేమో కర్మ. అందుకే ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడిగుండంత సుఖం లేదు అన్నారు. నీకెందుకే నీరజ నోటి తొత్తరా? మేడం గారు వచ్చిందండి వయ్యారి. దీని మాటలు వినే నాకు ఈ కర్మ పట్టింది. వీళ్ళందరికీ చాకరీ చేయాల్సి వస్తుంది కర్మ. ఏమండి, మిమ్మల్ని మేడం, నేను చెప్పేది వినండి. నేను వినను. ఎందుకు వినాలి? మీ మాటలు విన్నందుకే నా బతుకు వంట మనిషి నుంచి పని మనిషి అయ్యింది. ఇంకేం చేద్దామని మీ ఉద్దేశం? అది కాదు నీరజ మేడం, అసలు ఈ ఇంట్లో ఒక సీక్రెట్ నడుస్తుంది. సీక్రెటా? ఏంటది? ఆ స్నేహ కృష్ణ మధ్య ఏ ప్రేమ లేదు. అసలు అతన్ని ప్రేమించడం లేదండి. వేరే ఎవరినో ప్రేమించింది. అందరి ముందు కృష్ణని ప్రేమించానని అబద్ధం చెప్తుంది నీరజ మేడం. ఎవరు ఎవరిని ప్రేమించుకుంటే నాకెందుకు రుద్రాణి గారు? నా పని నన్ను చేసుకోనియండి. అనవసరమైన వాటిల్లో వేలు పెట్టి నా బతుకు బజారు పాలు చేసుకోవటం నాకు అవసరమా చెప్పండి? అది కాదు నీరజ మేడం. చూడండి, మీరు వెళ్ళి ఈ మాటని భరత్ గారికో మీనాక్షి గారికో చెప్పేసేయండి. మీరు మాత్రం సైలెంట్ గా వాళ్ళతో మాట్లాడండి, వీళ్ళతో మాట్లాడండి అంటారు. రేపు దాని ఎఫెక్ట్ నేను అనుభవించాలండి. మీకే మీరు గతం మర్చిపోయారు. మిమ్మల్ని ఎవ్వరు ఏమనరు. కానీ నా పరిస్థితి ఏంటండి? ఇష్టం లేని పెళ్లి ఆపితే పుణ్యం వస్తుందండి. స్నేహకి మంచి జరుగుతుంది. తను ప్రేమించిన మనిషి ఎవరో బయట పెడితే చాలా మిరాకిల్స్ జరుగుతాయి నీరజ మేడం. ఏం మిరాకిల్స్ ఏంటో, ఎప్పటికీ జరిగింది చాలు. అసలు మీకు గతం గుర్తులేదు కదా? స్నేహ ఎవరినో ప్రేమించిన విషయం మీకెలా తెలుసు? అమ్మ దీనింకమ్మ లాజిక్ పట్టుకుంది. అదే మేడం, వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను.
అందుకే వెంటనే ఈ విషయం మీనాక్షి గారికి చెప్పండి. ఆవిడ ఇలాంటి మోసాలు అస్సలు క్షమించరు. ఆవిడ మోసం చేస్తే క్షమించరని మీకెలా తెలుసు? మరీ ఇలాంటి లాజిక్స్ అడుగుతారేంటి మేడం? మోసం చేస్తే ఎవరైనా క్షమిస్తారా చెప్పండి? స్నేహ క్రిష్ ప్రేమించుకోవడం లేదనేది వాళ్ళు మాట్లాడుకుంటే విన్నారు, అది గుర్తుంది. కానీ మీరు నాకివ్వాల్సిన బాకీ మాత్రం గుర్తులేదు. 10 లక్షలు ఇవ్వాలి కదా. ఏమండి నీరజ్ గారు, 10 లక్షలు అప్పు చేస్తే ఏ నోటో చెక్కో ఉంటుంది కదండి, ఉంటే చూపించండి. మళ్ళీ లాజిక్కా? అంతే కదండి. అసలు మైండ్ పోయినందుకు నిన్ను తెచ్చి ఇంట్లో పెట్టుకుని ఫుడ్ పెట్టడమే ఎక్కువ. ఇంకా ఇలాంటి విషయాల్లో వేలు పెట్టారంటే మిమ్మల్ని, మీతో పాటు నన్ను కూడా బయటికి పంపేస్తారు మేడం. అసలే ఈ ఇంటి నిండా ఈగోయిస్టులు, సాడిస్టులు ఉన్నారండి. నన్ను వదిలేయండి రుద్రాణి గారు, మీకు దండం పెడతాను. ఇంకా చాలా బెడ్రూమ్లు, మెట్లు తుడవాలి. మీరు కూడా కొంచెం సాయం చేయండి. రండి. అయినా మేడంని నేనే పని చేస్తుంటే మీరేంటి అలా చూస్తూ ఉన్నారు? రండి, మీరు ఒక చేయండి, పట్టుకోండి, తుడవండి. అయ్యయ్యో, ఏంటి మేడం, మళ్ళీ మీరేమైనా తప్పుగా మాట్లాడారా? చచ్చా, నా చెయ్యి ఇలా రియాక్ట్ అయ్యింది. దీన్ని ఏదో అంటారండి. చేయి చేసుకోవడం అంటారు. ఇందాక అడిగాను కదా, చేశారు. వెళ్ళండి. సరేనండి. నీరజ మేడం, దాన్ని ఏదో అంటారండి. గుర్తొచ్చింది, అసంకల్పిత ప్రతీకార చర్య. అబ్బా, తెలుగు పండిట్. ఇది కూడా గుర్తొచ్చింది కదా, చాలా సంతోషం. వెళ్ళండి. నా బతుకు చెడ. ఏంటయ్యా, నా కొడుకు సంగతి ఏం చేసావు? ఎంత డబ్బు కావాలన్నా ఇస్తానన్నాను కదా, ఏదో చేస్తానన్నావు. ఏం చేయకుండా వచ్చి నా ముందు నిలబడ్డావు. సార్, డబ్బులిచ్చి మనుషుల్ని కొనొచ్చు, ఆస్తుల్ని కొనొచ్చు, కానీ న్యాయాన్ని కొనలేం సార్. నేను ఆల్రెడీ మా సీనియర్తో మాట్లాడాను. హైకోర్టుకి కాదు కదా, సుప్రీంకోర్టుకు వెళ్ళినా కేసు గెలవడం కష్టం అంటున్నారు. క్రింది కోర్టులో అన్ని సాక్ష్యాధారాలతో ప్రూవ్ చేశాక అది కాదని ఎవరూ వాదించలేరు సార్. అంటే నా కొడుకు 10 ఏళ్ళు జైల్లో ఉండాల్సిందేనా? 10 ఏళ్ల పాటు జైల్లో ఉంటే వాడి జీవితం సర్వనాశనం అవుతుందయ్యా. నేనే కాదు సార్, ఎవరూ ఏం చేయలేరు సార్. ఆ భరత్ చంద్రిక ఇద్దరూ కలిసి కేసుని అంత స్ట్రాంగ్గా చేశారు సార్. ఇంకా నయం, ఉరిశిక్ష వేయలేదు. దానికి సంతోషించండి సార్. నేను వెళ్తాను సార్. ఐఎమ్ సారీ. ఒక్క నిమిషం లాయర్ గారు, ఇదిగోండి, వీటి మీద సంతకం చేయండి. ఏం పేపర్స్ ఇవి? చెప్తాను కదా, ముందు సంతకం చేయండి. తీసుకోండి లాయర్ గారు. మీకెలాగూ మా కొడుకు కేసు వాదించడం చేత కాదు కదా, ఈ పేపర్స్ తీసుకెళ్ళి నాకు ఈయనకి వీడాకులు ఇప్పించండి. వీడాకులు ఇప్పించండి. వీడాకులు ఇప్పించండి. వీడాకులు ఇప్పించండి. అంటే ఇవి విడాకులు ఇస్తున్నట్టు ఒప్పుకుని పెట్టిన సంతకాలు. ఇవి తీసుకుని వెళ్ళి ఆ విడాకులు ఇప్పించండి. నా కొడుకుని ఎలా కాపాడుకోవాలో నేను చూసుకుంటాను.
ఏంటి నువ్వు చేస్తున్న పని? విడాకులేంటే? ఇందుకోసమైనా నా దగ్గర సంతకాలు తీసుకుంది? నేను చచ్చినా నీకు విడాకులు ఇవ్వను. నువ్వు విడాకులు ఇవ్వకపోతే నేను నీతో కాపురం చేస్తాను అనుకుంటున్నావా? చెయ్యను. ఇప్పుడే ఈ క్షణమే ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను. నిర్మల ఆగు, నా మాట విను. ఎందుకు వినాలి? ఏం చేసావని నేను నీతో కాపురం చేయాలి? కన్న కొడుకుని కాపాడ్డం చేతగాని వాడివి 5 కోట్ల డబ్బు ఎదురిచ్చి ఆ భరత్ గాని తెచ్చి నా కొడుక్కి శిక్ష వేయించావు. భరత్ గాడు వాడి పెళ్ళం ఇద్దరు కలిసి మనల్ని పిచ్చోళ్ళని చేశారు. కానీ నువ్వు మాత్రం ఏమీ చెయ్యలేకపోయావు. అవసరం లేదు, నువ్వు ఇంకేం చెయ్యాల్సిన అవసరం లేదు. నా కొడుకుని నేను కాపాడుకుంటాను. మా నాన్న కాళ్ళ మీద పడితే అవసరమైతే జైల్లో ఉన్న వాళ్ళందరినీ నరికేసి నా కొడుకుని బయటకు తీసుకొస్తాడు. వాణ్ణి తీసుకుని ఏదో ఒక దేశం వెళ్ళిపోతాను. నువ్వు నాకు అవసరం లేదు. ఆగు, ఈ ఒక్కసారికి నా మాట విను. నా చేతుల్లో లేనిదాన్ని నేను మాత్రం ఏం చేయగలను? నా కొడుకుని కాపాడుకోవాలని నాకు మాత్రం ఉండదా? కొడుకుని కాపాడుకోవడం నీ చేతుల్లో లేదు, కానీ ఆ భరత్ గాడిని లేపేయడం నీ చేతుల్లోనే ఉందిగా. మరి దానికేం చేశావు? ఎవత్తినో పంపించావు. నీ మగతనం చచ్చిపోయి ఆ మాటలు రాని మల్లిని వాణ్ణి చంపడానికి పంపించావు. అదేం చేసింది? చేతులు కట్టుకుని వెనక్కి వచ్చింది. ఆ రుద్రాణి భరత్ని కాపాడతానని ఓపెన్ ఛాలెంజ్ చేసి మరీ వాణ్ణి కాపాడింది. దానికున్నపాటి పౌరుషం కూడా నీకు లేదు. చిచ్చి, ఏం బతుకయ్యా నీది? ఇప్పుడు చెప్తున్నాను విను. వాణ్ణి నా చేతులతోనే చంపుతాను. ఈ చేతులతో వాడి రక్తం కళ్ళ చూసి ఆ చేతులతో నీకు కనిపిస్తాను. అప్పటిదాకా ఓపిక పట్టు. విజయేంద్రవర్మ, నువ్వే ఎంటర్ అయ్యావా? భరత్ మీద అటాక్ చేద్దామనేనా? అది నేనుండగా. నీ వల్ల కాదురా. దీన్ని వేసేస్తే ఆ భరత్ గాన్ని వేసేయడం ఈజీ. ఎవరండి మీరు? ఏం కావాలి? ఇలా బ్యాక్ డోర్ నుంచి వస్తున్నారేంటి? ఓ, దీనికి మైండ్ పోయింది కదా. అయితే దీంతో మనకి ఏ ప్రాబ్లం లేదు. హలో, మిమ్మల్ని చెప్పండి. అరే, ఈ టైంలో వచ్చారేంటి? నేను భరత్ గారిని కలవడానికి వచ్చాను. భరత్ గారినా? ఆయనతో మీకేం పని?
లాయర్ గారు కదా, కలిసిపోదామని. అయితే ఈ టైంలో ఎందుకు వచ్చారు? రేపు ఉదయాన్నే రండి. అంటే భరత్ నాకు మంచి ఫ్రెండ్ కదా, తనను సర్ప్రైజ్ చేయాలని ఈ టైంలో వచ్చాను. ఎక్కడున్నాడు? భరత్ గారు ఇప్పుడు గదిలో పడుకొని నిద్రపోతున్నారు. అవునా? అయితే నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి పని ముగించుకుని వస్తాను. అది కాదండి. హలో హలో, ఇప్పుడు వద్దండి. ఇప్పుడు మీరు వెళ్ళినా తలుపు తీయరు. మీరు సర్ప్రైజ్ అన్నారు కదా, అది మిస్ అయిపోతుంది. నేను కనిపిస్తేనే సర్ప్రైజ్ అవుతాడులే. ఆయన తలుపు తీయాలంటే మీరెవరో చెప్పాలి కదా, అప్పుడు సర్ప్రైజ్ ఎలా అవుతుంది? దీనికి మైండ్ పోయినా లాజిక్ పోలేదు. ఒక పని చేయండి, మీరు నాతో రండి, ఒక రూమ్ చూపిస్తాను, ఆ రూమ్లో ఉండండి. నేను వెళ్ళి భరత్ గారిని పిలుచుకొని వస్తాను, సర్ప్రైజింగ్ గా ఉంటుంది. ఇది నా పని బాగా సులువు చేస్తుందే, మంచి ఐడియా. సరే రండి 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 చెప్తాను. రండి 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 రండి. రండి ప్లీజ్, రండి. రండి లోపలికి రండి. రండి. కూర్చోండి. ఇదేంటి, ఇది స్టోర్ రూమ్ లో ఉంది? స్టోర్ రూమే, సర్ప్రైజ్ కదా. ఆఫీస్ రూమ్ అయితే తెలిసిపోతుంది. నేను ఇప్పుడే వస్తాను, మీరు కూర్చోండి. ఎక్కడ మా ఆయన? ఎక్కడా మీ ఆయన? ఏమి తెలియనట్టు నాటకాలు ఆడుకో. ఫోన్లో గొంతు మార్చి మాట్లాడింది నువ్వేనని నాకు బాగా తెలుసు. ఆయన ఇంకో ఆడదాంతో ఉన్నారని నమ్మించాలని చూసావు. నాకు అర్థం కాలేదు అనుకున్నావా? మర్యాదగా చెప్పు, నా భర్త ఏడి? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.